లగచర్లపై పట్టు వదలడం లేదు రేవంత్ సర్కార్. ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థానిక ప్రజల నుండి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో అది పోతే పోయింది ఇంకొకటి అనే రీతిలో రేవంత్ సర్కార్ ఫార్మాసిటీ స్థానంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సంసిద్ధమైంది. దీనికోసం 182 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. సొంత నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధిపై రేవంత్ దృష్టిని సారించారా? ఎలాగైనా పరిశ్రమలో తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నారా? ఫార్మాసిటీని కాదన్న స్థానికులు ఇండస్ట్రియల్ కారిడార్ను స్వాగతిస్తారా లేక అడ్డుకుంటారా? ఈ స్టోరీలో చూద్దాం. లగచర్ల ఇటీవలే తెలంగాణలో వార్తల్లోకి ఎక్కిన ఊరు. వికారాబాద్ జిల్లా దుధ్యాల మండలంలోని ఈ ఊరు ఇప్పటికీ వార్తల్లోనే ఉంటుంది. పైగా సీఎం సొంత నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇటీవలే లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఫార్మాసిటీ కోసం భూములు పరిశీలించడానికి వెళ్లిన జిల్లా కలెక్టర్పై రైతులు దాడికి దిగడం, దీని వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ విమర్శలు చేయడం, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో జాతీయ స్థాయిలో ఈ సంఘటనపై దుమారం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదులు సైతం అందాయి. కమిషన్ సభ్యులు విచారణ చేయడం జరిగింది. ఇదంతా నిన్నటి దాకా జరిగిన పరిణామం. ఇప్పుడు కొత్తగా మళ్లీ లగచర్ల వార్తల్లోకి వచ్చింది. ఈసారి లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొల్పడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికోసం భూమి సేకరించడానికి నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది ప్రభుత్వం. రైతులు, స్థానికుల ఆందోళన నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మాసిటీ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ని ఈ నెల 27న ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దుధ్యాల మండల పరిధిలోని లగచర్ల, పోలేపల్లిలో కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు శనివారం ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్లలో ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పల్లెల కాలుష్యానికి నెలవుగా మారతాయని అక్కడి ప్రజలు భూసేకరణని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కాలుష్య రహిత కంపెనీల్ని ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దుధ్యాల మండల పరిధిలోని లగచర్లలో 110.2 ఎకరాలు, పోలేపల్లిలో 71.9 ఎకరాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకి భూసేకరణకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ముఖ్యంగా టెక్స్టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాలుష్య రహిత కంపెనీల ఏర్పాటుతో స్థానికంగా ఉన్న గ్రామస్తులు, యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. లగచర్లని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉంటున్నారు. అందుకే అది కాకపోతే ఇంకొకటి అన్న చందంగా ఫార్మాసిటీ రద్దు కావడంతో టెక్స్టైల్ పార్కును తీసుకొస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భూ వివాదంతో మొదలైన లగచర్ల ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఆగస్టు నుంచి వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనించిన ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 11 ప్రకారం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు అదే ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ని ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త నోటిఫికేషన్ లో తాండూరు సబ్ కలెక్టర్ ని భూసేకరణ అధికారిగా నియమించారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఫార్మా కంపెనీల ఏర్పాటుని వ్యతిరేకించిన లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామస్తులు ఇండస్ట్రియల్ కారిడార్ కి అయినా ఓకే చెబుతారా లేక మళ్లీ పోరాటానికి సిద్ధం అవుతారా అనే విషయం తేలాల్సి ఉంది.